మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ధర్మరాజుని గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ మూడో రోజు ధర్మరాజుని గురించి మూడో రోజు కూడా చెప్పుకోబోతున్నాం. ఒకరోజు ఏం జరిగిందంటే ద్రౌపదిని ఆశ్రమంలో విడిచారు ఒంటరిగా పాండవులందరూ అన్నమాట. వనంలోకి వెళ్ళారు పాండవులందరూ. అక్కడ ఆశ్రమంలో ఒంటరిగా ద్రౌపదిని వదిలి వీరు వనంలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ సమయంలోనే ఆ సమీపంలోకి దుర్యోధనుడి చెల్లెలైనటువంటి దుస్సల యొక్క భర్త జయద్రథుడు సింధు దేశపు రాజు అన్నమాట. ఆయన వచ్చాడు. అంతవరకు ఎప్పుడు ద్రౌపదిని చూడలే ఆయన. ఇప్పుడు హఠాత్తుగా ద్రౌపదిని చూచాడు. ఆ ద్రౌపది అందానికి మోహంలో పడిపోయాడు. వెంటనే ద్రౌపదికి సిగ్గు లజ్జ లేకుండా చెల్లెలు వరుస అవుతుందని కూడా భావించకుండా తన కోరికని తీర్చమని కోరాడు. ద్రౌపది తిరస్కరించింది. మరి ఒంటరిగా ఉంది కదా, అందుకని పరివారంతో వచ్చాడు రథం మీద. అయినా పరివారం ఉన్నా పరివారం ముందు మనం ఎలా ప్రవర్తించడం పరమ అసహ్యంగా ఉంటుంది. మన పరివారంలోని వాళ్ళే మన మీద అసహించుకుంటారు. మనని ఎదురుగా మనకేమీ చెప్పలేకపోయినా మనని అసహించుకుంటారనే జ్ఞానం కూడా విడిచాడు. అందుకే కామాతురాణం నా లజ్జ నా భయం అని అన్నారు కదా. ఆ సూక్తికి సరిపడా ఆ రోజున సైంధవుడు అలా ప్రవర్తించాడు అనమాట జయద్రథుడు. సరే, రథం మీదకి బలవంతంగా ఎక్కించుకున్నాడు. పోతూ ఉన్నాడు తీసుకుని. ఈ వార్త పాండవులకు చేరింది. వెంటనే పాండవులు అడ్డుపడ్డారు. పాండవులు ఆయన సపరివారంగా వచ్చాడు కదా, ఆయన సైన్యాన్ని అంతా తుదముట్టించారు. ఇక లాభం లేదు, నన్ను ఎలాగూ చంపేస్తారు అనుకున్నాడు. వెంటనే అక్కడ ద్రౌపదిని కిందకి దించి ఆ రథం మీదే గబగబా వెళ్ళిపోతున్నాడు. పాండవులు అడ్డగించి అతనికి పరాభవం చేశారు. అయితే ధర్మనందనుడు ధర్మనందుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన సరే బావగారు, చెల్లెలి భర్త, బంధువర్గానికి సంబంధించిన వాడు అని దయతలిచి విడిచిపెట్టాడు అనమాట. ఈ విధంగా ఆయన దయాలక్షణం అలాగే క్షమాగుణం ఈ రెండిటికి ఈ సంఘటన చక్కని ఉదాహరణ అన్నమాట. అలాగే తరువాత ఈయన గొప్ప విద్యావంతుడు, నీతికోవిదుడు, ధర్మ మర్మాలు తెలిసినటువంటి వాడు అనమాట. అంతేకాకుండా అద్భుతమైనటువంటి సమతా దృక్పథం కూడా ఉన్న మనిషి ధర్మరాజు. ఈ లక్షణాలన్నీ ఈ కింద సంఘటన ద్వారా మనకి అర్థమవుతాయి. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు తన ఆరణిని మదించే కర్రను, ఆరణి మదించడానికి 2 కర్రలు ఉంటాయి. ఒకదాన్ని ఆరణి అంటారు, ఇంకో దాన్ని మందన కోష్టము అంటారు. పైన తిప్పేదాన్నేమో ఆరణి అంటారు, కింద పెట్టి ఇచ్చేసేదాన్నేమో మందన కోష్టం అంటారు. ఈ 2 చెట్టుకు తగిలించుకున్నాడు. మరి రోజు అగ్నిహోత్రం చేసుకుంటారు కదా బ్రాహ్మణులు, అలాగే ఆయన అవి చేసుకోవడానికని ఆ 2 పరికరాలని వాడుకుంటున్నాడు. ఒక రోజున చెట్టుకు తగిలిచ్చాడు. ఆ పని అయిపోయిన తర్వాత ఇంతలోనే అక్కడికి ఒక లేడీ వచ్చింది. ఆ లేడీకి కాస్త దురదగా ఉంది ఒళ్ళు. అందుకని ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టుకు రాసుకుంటూ ఉందన్నమాట ఒంటిని, ఆ దురద తీరటానికి. ఇంతలోనే ఈ ఆరణి కర్రలు 2 కూడా దాని కొమ్ముల్లో చిక్కుకుపోయినాయి. ఆ తర్వాత అది అక్కడి నుంచి దౌడు తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతలోనే ఆ బ్రాహ్మణుడు ఇది గమనించి, అరే నా ఆరణి కర్రలు 2 దాని కొమ్ముల్లో చిక్కుపోయినాయి, అది వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఎలా నాకు మళ్ళీ రేపు యజ్ఞం చేసుకోవాలంటే ఎలా అని సందేహంలో పడ్డాడు. బాధపడుతూ పాండవులు గుర్తొచ్చారు, పాండవులకు చెప్పాడు. వెంటనే వాళ్ళందరూ ఆ లేడీని వెంటబడ్డారు. ఆ లేడీ కనపడల వీళ్ళకి, చాలా దూరం వెళ్ళిపోయారు. అట్లా చివరికి అలిసిపోయారు అందరూ కూడా. అందరికీ కూడా దాహం వేసింది. మరి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏమైనా సరోవరం కానీ ఏమైనా ఉందేమో చూడమని చెబితే వాళ్ళు తమ్ముడు అనంగు సోదరుడైనటువంటి ఆఖరివాడు సహదేవుడు చూచాడు. ఆ సరస్సు కనపడింది. అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకొని నీళ్లు తీసుకువస్తానన్నాడు. సరే, అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ నీళ్లు త్రాగబోతుంటే అశరీరవాణిలాగా, ఆగు, నువ్వు ఎవరు, ఇక్కడ నీళ్లు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీళ్లు తాగు, నేను యక్షుణ్ణి అన్నాడు. ఈయన లెక్క చేయలే.
లెక్క చేయలే నీళ్లు తాగపోతే వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు, ప్రాణాలు విడిచాడు. అరే ఎంతసేపటికి సహదేవుడు రాలేదని ఆ తర్వాత వరుసగా నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి వరుసగా పంపించాడు. వాళ్ళు కూడా ఇదే రకంగా అక్కడ ప్రాణాలు విడిచి ఉన్నారు. అరే నలుగురు తమ్ముల్ని పంపించాను, నలుగురు అలాగే అయిపోయారే, ఏమైంది అక్కడ అని చెప్పి ఆయనే స్వయంగా బయలుదేరి ఆ సరస్సు దగ్గరకు వచ్చాడు. అక్కడ యక్షుడు కనపడి, నేను యక్షుణ్ణే, నా సమాధానానికి, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు తాగమంటే నీ సోదరులు ధిక్కరించారు, అందుచేత వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. నీవైనా సమాధానం చెప్పి నీ ప్రాణాలను కాపాడుకో, లేనిచో ఇదే గతి నీకు కూడా కలుగుతుందని యక్షుడు ఇచ్చేశాడు. వెంటనే సరే సమతా దొరకదు. ఆ తర్వాత సరేనన్నాడు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఆ యక్షుడు సంతసించాడు. సంతసించి తర్వాత నీకు ఏం కావాలో కోరుకోమంటే నా తమ్ములను అందరినీ బ్రతికించు ఆ తర్వాత అన్నాడు. అయితే ఎవరిని ఒక్కడే బ్రతికిస్తాను, ఎవరిని బ్రతికించమంటావు అని అడిగాడు యక్షుడు. మరి నాకు మా తండ్రికి 2 భార్యలు, కుంతి, మాద్రి, నేను కుంతి సంతానాన్ని, మాద్రి సంతానాన్ని లేదు కాబట్టి ఇప్పుడు అందరూ మిగతా వాళ్ళందరూ గతించారు కాబట్టి మాద్రి సంతానంలో ఒకడైనటువంటి నకులుని బ్రతికించు, నేను నా అమ్మ సంతానంలో పెద్దవాడిని, అలాగే మాద్రి సంతానంలో మా నకులుడు పెద్దవాడు, ఆ నకుల సోదరుని బ్రతికించు అని కోరాడు. అంత సమతా దృక్పథం అన్నమాట. వెంటనే ఆ యక్షుడు సంతసించి ధర్మదేవత రూపాన్ని పొంది ధర్మదేవతే యక్షుడిగా వచ్చాడనమాట. ఈయనని పరీక్షించడానికి ధర్మరాజుని సంతోషించి నేనే ఆ లేడీగా వచ్చాను, ఆ కొమ్మల్లో వాటిని విరించుకొని నేను వెళ్ళిపోయాను, నిన్ను పరీక్షించడానికే ఈ సంఘటనని ఏర్పాటు చేశాను, చాలా సంతోషం, ఇందులో నీ యొక్క సమతా దృక్పథం చక్కగా అర్థమైంది ప్రజలందరికీ అని ఆ మందన కష్టాన్ని ఇచ్చాడు. అలాగే ఆరణ్ని కూడా ఇచ్చాడు ధర్మరాజు. ఆ రకంగా బ్రాహ్మడికి ఆ రెండింటిని తీసుకొచ్చి అందజేశారు. బ్రాహ్మణుడు అతి సామాన్యుడు అయినా సరే అతన్ని సామాన్యుడని నిర్లక్ష్యం చేయలే, సమతా దృక్పథం ఆ రకంగా ప్రదర్శించాడు అన్నమాట. అలాగే ఇంకొక విషయంలో సదాచార సంపన్నుడైన, ఆ సదాచార సంపన్నుడు అలాగే వినయ సంపత్తి కూడా కలవాడు. అంతేకాకుండా సమయోచిత వ్యవహారంలో మిక్కిలి నిపుణుడు. ఎల్లవేళలా గురుజనులు అంటే పెద్దలు వాళ్ళందరి పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించేవాడు అన్నమాట. భారత యుద్ధం జరిగే సమయంలో ఏమైంది, అటు ఇటు 2 సేనలు మోహరించబడి ఉన్నాయి. అప్పుడు వెంటనే యుద్ధం జరగల, కాస్త సమయం తీసుకుంటుంది సన్నద్ధమయ్యేటప్పటికి. ఘోర సుబ్రహ్మణ్యం సరే మరి ఆ 2 సేనలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. యుద్ధం ప్రారంభం అవడానికి కొంచెం సమయం పడుతుంది కదా ప్రారంభ సమయంలో. ఆ సమయంలో వెంటనే ధర్మరాజు కౌరవసేన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గౌరవించదగినటువంటి పెద్దలైనటువంటి భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, శల్యుడు ఉన్నారు. వాళ్ళ నలుగురికి వెళ్ళి నమస్కరించి ఆశీర్వదించండి అని కోరారు. వారు నలుగురు కూడా అవతల తన శత్రు శిబిరంలో ఉన్నా సరే పెద్దలను గౌరవించాలని చెప్పి వెళ్ళి వాళ్ళని గౌరవించి వాళ్ళకి నమస్కారాలు చేసి వచ్చాడు. అంటే శత్రు శిబిరంలో ఉన్నా కూడా, అంటే శత్రు శిబిరంలో ఉంటే ద్వేషిస్తాం సహజంగా, అలాంటి ద్వేషభావాన్ని ఏమీ తన మనసులో లేకుండా పెద్దలు ఎక్కడున్నా సరే గౌరవించాలనే భావంతో వెళ్ళి వాళ్ళందరినీ గౌరవించి వాళ్ళకి నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు తీసుకువచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ దుఃఖితులై మేము అనుకోని పరిస్థితుల్లో ఈ శత్రు శిబిరంలో, నీ శత్రు శిబిరంలో ఉండవలసి వచ్చింది, అయినా నీ నిశ్చలత్వానికి, నీ సత్యత్వానికి జయం కలగాలి, నీ ధర్మానికి జయం కలగాలని ఆశీర్వదించి పంపించారు. మేము బలహీనులమై మా బలహీనత వలనే ఆ పక్షంలో ఉన్నాము అని చెప్పి కూడా స్వయంగా చెప్పారు. ఇక స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని ఈ ఆదర్శప్రాయమైన ప్రవర్తనని చూసి చాలా సంతోషించాడు.
ప్రశంసించాడు కూడా ధర్మరాజును. రేపు మిగతా భాగం చెప్పుకుందాం. స్వస్తి.